భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. చిన్నప్పుడు చేసిన ప్లేజ్ గుర్తుందా? మాతృభూమి అంటే అమ్మతో సమానం, వసుదైవ కుటుంబకం అని విన్నాం. సెల్ఫిష్నెస్ని పక్కన పెట్టి టెంపరీ బెనిఫిట్స్ గురించి కాకుండా ఈ దేశం మా అమ్మతో సమానం, ఈ ప్రజలు నా కుటుంబంలో వ్యక్తులు, డెమోక్రసీ అనే సిస్టమ్ని రైట్ వేలో తీసుకెళ్ళడానికి నాకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉందని ఆలోచిద్దాం. ఒక రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ హెడ్ అంటే లీడర్ని ఎన్నుకుందాం. ఇదే మన రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ కంట్రీ. నా మంచి కల పోయింది. మిత్రమా, 100 యోజనాల రామసేతు కూడా ఒక్క రాయితోనే మొదలై, నేలపై పారే ఈ నదులు ఒక్క నీటి బిందువుతో మొదలై అనంత సాగరాలు కాలేదా? దేశంలో మార్పు కూడా నీ ఒక్క ఓటుతోనే వస్తుంది. మార్పు ఒక్కడితోనే వస్తుంది, ఒక్కడి నుంచే వస్తుంది. రా మిత్రమా, రేపటి నవయుగాన్ని చెక్కగలిగే శిల్పకారుణ్ణి ఎన్నుకుందాం. స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం అనే అశ్వాలు కలిగిన రథాన్ని పగ్గాలు పట్టి నడిపించగల రథ సారథిని నియమిద్దాం. జయ పతాకాన్ని ఎగరేద్దాం, రామరాజ్యాన్ని తిరిగి పొందాం. నాకు వచ్చిన కలగానే ఉండిపోతుందా లేక నెరవేరుతుందా ఈ రోజుతో తెలిసిపోతుంది. ఆ రోజు మా రాజకీయ నాయకుడు ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు? ఎందుకు? నువ్వు వేసే నీ ఓటు ప్రజాస్వామ్యానికి ఊపిరి. దురాశతో వేసే దొంగ ఓటు అదే ప్రజాస్వామ్యానికి ఉరి. ఓటు చేతిపై గీత కాదు, నుదుటిపై రాత. మార్చుకో.